మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కులమత భేదాలు లేకుండా గ్రామస్తులు అందరూ ఒకే చోట చేరి ఉత్సవాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి మా గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను అందరం కలిసి జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాల ద్వారా ప్రకృతిలోని భూగర్భ జలాలు కలుషితం అవుతున్న నేపథ్యంలో గ్రామంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భవిష్యత్ తరాలకు ఈ యొక్క మట్టి గణపతి పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. మన గ్రామంలో దాదాపు నాకు తెలిసి గత 27 ఏళ్ళ నుంచి వినాయక స్థాపించడం జరుగుతుంది. అన్ని సంవత్సరాలుగా కాకుండా ఈ సంవత్సరం మరీ స్పెషల్గా మట్టి గణపతిని మన కులమతాలకు అతీతంగా మన గ్రామ వాస్తవులు యువకుడు హమీదు సన్నాపు మహమూద్ గారు, జాంగీర్ గారు, అదేవిధంగా మన గ్రామ వాస్తవులు షరీఫ్ అఫ్జల్ గారు వారు కూడా రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 27 ఏళ్ళు ఎప్పుడు లేని విధంగా వరుసగా మొన్న రామదర్జీ గారు, నిన్న షరీఫ్ గారు, ఈరోజు మన గ్రామ యువకులు 12 మంది కలిసి అన్నదాన కార్యక్రమాన్ని చాలా ఉపయోగపూతంగా స్టార్ట్ చేసినారు. మరో స్పెషల్గా ఈసారి హమీద్ గారు ముందుకు వచ్చి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మట్టి గణపతిని మన దేవాలయ ప్రాంగణానికి ఇప్పించినట్టు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా రకరకాలుగా భక్తులు ఒకరొకరు ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి చేదోడు వాదనలో ఉండి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మన గ్రామంలో ఒక 12 మంది టీం వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రేపు ఒక తాండా గ్రామం నుంచి 30 మంది యువతులను నిలిపించి డీజే మరియు పాటలు పాడుకుంటూ పోరాట కార్యక్రమాన్ని కూడా రేపే నిమజ్జనోత్సవ సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నారు. యువకులు మరి ముఖ్యంగా ఈ సంవత్సరం టీము చాలా హార్డ్ వర్క్ చేసి గణపతిని మరియు గ్రామస్తుల మనోభావాలను